మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు సాయి గణేష్ కారు ప్రమాదం వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చేపల భోగయ్య మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదం సమయంలో సాయి గణేష్ ను తప్పించి మరో వ్యక్తిని డ్రైవర్ గా చూపించారు అన్నది బాధిత కుటుంబం చెబుతోన్న మాట. ఇదే సమయంలో మృతుడి కుటుంబంతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు జరిపిన చర్చలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 2024 డిసెంబర్ 21న పాతపట్నం మండలం కొరసవాడ వద్ద ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ బాధితుల్ని ఆ విషాదం వెంటాడుతోంది. ర్యాష్ గా కారు నడుపుతూ ఆటోను ఢీకొట్టిన ప్రమాదంలో చెప్పల భోగయ్య మృతి చెందాడు. అయితే ప్రమాదం సమయంలో కారు నడిపింది ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు సాయి గణేష్ అయినప్పటికీ ఈ కేసుకు సంబంధించి 3 రోజుల తర్జన భర్జనల తర్వాత చివరికి ఎమ్మెల్యే తనయుడి కారును పల్లి రాజేష్ డ్రైవింగ్ చేసినట్టు కేసు నమోదు చేశారు. అనంతరం ప్రమాదం తర్వాత మృతుడి కుటుంబంతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్వయంగా చర్చలు జరిపారు. ఈ చర్చలకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకొచ్చింది. అక్కడ మా సొంత మా డాడీ హైకోర్టు ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నాడు. బడన్ భాస్కర్ దించితే మొత్తం అంతా సూసైడ్ అయిపోతుంది అక్కడ. బాధిత కుటుంబంతో చర్చల సమయంలో అడ్వకేట్ జనరల్ తో పరిచయం గురించి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రస్తావించారు. బాధితులతో మాట్లాడుతున్న సమయంలో హైకోర్టు అడ్వకేట్ జనరల్ తనకు తెలుసునంటూ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బాధితుల్ని బెదిరించడం వీడియోలో కనిపిస్తోంది. ఆయనకు చెప్పానంటే అసలు కేసే లేకుండా చేస్తాడని ఎమ్మెల్యే చెప్పిన మాటలు వీడియోలో వినిపిస్తున్నాయి. ఇదే చర్చల్లో మృతుడి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని, ఉద్యోగం ఇప్పిస్తామని, పెన్షన్ వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు బాధిత కుటుంబం చెబుతోంది. దానికి సంబంధించిన అగ్రిమెంట్ పత్రాలు సైతం బాధిత కుటుంబం వద్ద ఉన్నాయి. హామీలు ఇచ్చి ఏడాదిన్నర గడిచింది, కానీ తమకు డబ్బులు అందలేదు, ఉద్యోగం రాలేదు, పెన్షను రాలేదంటూ భోగయ్య కోడలు చెప్పల సంతోషి చెబుతున్నారు. ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయిన తమకు ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తనకు తలపై కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయని, కనీసం వైద్య ఖర్చులకి కూడా డబ్బులు ఇవ్వలేదని బాధితురాలు సంతోషి చెబుతున్నారు. ఎమ్మెల్యే కొడుకు మామిడి గోవింద, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద కొడుకు సాయి గణేష్ యాక్సిడెంట్ చేస్తారు. మామిడి గోవింద న్యాయం చేస్తున్నారు, ఏమీ న్యాయం చేయలేదు. జాబ్ ఇస్తాను, ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది చేయలేదు. నీకు పెన్షన్కి పెడతానమ్మా అని చెప్పారు, అది పెట్టలేదు. ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలి అంటూ ఎమ్మెల్యే మామిడి గోవిందరావును బాధిత కుటుంబం కోరుతోంది. ఒకవైపు ప్రమాదానికి సంబంధించిన ఘటన, మరోవైపు బాధిత కుటుంబంతో ఎమ్మెల్యే జరిపిన చర్చల వీడియో, ఇంకోవైపు ఏడాదిన్నర గడిచినా హామీలు నెరవేరలేదంటున్న మృతుడి కుటుంబం. ఇప్పుడు ఈ వ్యవహారం శ్రీకాకుళం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.